స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A సంబంధించి సుప్రీంకోర్టు భిన్నాభిప్రాయాలపై సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడుపై ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A వర్తిస్తుందా వర్తించదా అనే అంశంపై ఇవాళ తీర్పు రావాల్సి ఉంది. సుప్రీంకోర్టులోనే త్రిసభ్య న్యాయమూర్తులతో భిన్నాభిప్రాయాలు వెలువడ్డాయంటూ ముమ్మాటికి అందులో రాజకీయ జోక్యం చోటు చేసుకుందంటూ నారాయణ ఆరోపించారు. బీజేపీకి ఎవరైతే అనుకూలంగా ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్లపై కేసులు ఉండవని, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వారిపై రాజకీయ పార్టీల నాయకులపై ఎప్పుడూ కత్తులు వేలాడుతూనే ఉంటాయంటూ తెలిపారు. ఆ తరహాలోనే ఈ కేసులో కూడా 17A వర్తిస్తుందా వర్తించదా అనే అంశం వేలాడుతూనే ఉంటుందంటూ, ఒక కొలిక్కొచ్చే అవకాశం లేదంటూ నారాయణ విమర్శించారు. అవకాశం లేదా, ఇవన్నీ కూడా ఒక ఉత్కంఠపూరితమైన చర్చ జరుగుతూ ఉంది. అది ఈరోజు సుప్రీంకోర్టులో తేల్చకుండా మన వాయిదా పడిపోయింది. వాస్తవానికి ఈ 17A దానిపైన ఇద్దరు జడ్జెస్ డిఫరెంట్ ఒపీనియన్స్ ఇస్తే దాన్ని సుప్రీంకోర్టుకి పంపించారు. అది ఎప్పుడు తీర్పించాల్సింది. సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసుకోవాలా, మళ్ళా సంవత్సరం పడుతుందో అది తెలియదు. అంటే ఏంటి తతంగం అంతా? రేపు ఎలక్షన్స్ లోపల ఎవరు బీజేపీకి వ్యతిరేకంగా ఎఫెక్ట్ కాకుండా రాజకీయ నాయకులు ఉండాలా, నోట్లకు ఉండేవాడు కూడా డీజేకి అనుకూలంగా ఉండాలా. ఈ పద్ధతుల్లో ప్లాన్ వర్తించే పద్ధతులు ఇవి వస్తూ ఉన్నాయి. ఇది సహజంగానే ఇది కత్తి ఎలాడుతూ ఉంటుంది పైన ఎన్నికలు అయిపోయేంత వరకు. అప్పటిదాకా ఎవరు కానీ డిఫెక్ట్ కావడానికి ఫీల్ లేదు. జాగ్రత్తగా నోరు మూసుకొని బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే. అలాంటి పద్ధతుల్లో న్యాయ వ్యవస్థ కూడా ఒక కత్తిట్టం వచ్చేసినట్టు పద్ధతి వస్తూ ఉంది. ఇది ఒక విధంగా ప్రజాస్వామ్యానికి